నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్య అంశాలు. సహకార రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. నెల్లూరు నగరంలో కాపు భవనం అదనపు అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ జూన్ 12 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని వెల్లడి. రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ధ్వజం. స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణ తర్వాతనే రుషికొండ భవనాలపై తుది నిర్ణయం. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడి. సహకార వ్యవస్థ కోట్లాది మంది సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉందని, ఈ రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ సహకార సంవత్సరం రాష్ట్ర స్థాయి సహకార సదస్సు ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీబీ డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం స్టాళ్లను సందర్శించారు. సదస్సులో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2025ను సహకార సంవత్సరంగా ప్రకటించిందని, ఈ ముగింపు వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో జరగడం సంతోషదాయకమని అన్నారు. 2025వ సంవత్సరాన్ని సహకార సంవత్సరంగా అనౌన్స్ చేసింది. అందులో భాగంగా సంవత్సరం మొత్తం మీద అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని చివరి జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యుడు శంకర్ గారు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ గారు, నాబార్డ్ సీజీఎం, నాకు మంచి ఆప్తులు పెద్దలు గోపాల్ గారు, మన 3 జిల్లాలు డీసీసీబీ అధ్యక్షులు శివాల సూర్యనారాయణ, కిమిడి నాగార్జున, సోదరుడు అత్యంత ఆప్తుడు డీసీఎంఎస్ శ్రీకాకుళం చైర్మన్ అవినాష్ గారు, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి కోఆపరేటివ్ ఉన్నతాధికారులు, అనేక జిల్లాల నుంచి విచ్చుకున్నటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు వచ్చి అడిగితే ఏదో చిన్న ప్రోగ్రాం కదా, నేను వచ్చి 2 నిమిషాలు అటెండ్ అవుతానని చెప్పాను. ఇది స్టేట్ ప్రోగ్రామ్ అని ఆ రోజు నాకు అవగాహన లేదు, లేకపోతే చాలా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి ఎక్కువ ఇక్కడే ఉండేవాళ్ళు. చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది. ఏది ఏమైనా సరే మన జిల్లాలో జరుపుకోవడం చాలా ఆనందం. అందుకే ఎంత బిజీ అయినా మీ అందరితో పాలు పంచుకోవడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. సహకార వ్యవస్థ కోట్లాది మంది ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి సమస్య ఇది. అందులో నేను నిర్వహిస్తున్నటువంటి శాఖకి అత్యంత అనుసంధానమైనటువంటి శాఖ సహకార శాఖ. ఈరోజు వ్యవసాయానికి కానీ, పాడి పరిశ్రమకు కానీ, మత్స్య సంపదకు కానీ సహకార వ్యవస్థ చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు సహకార వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేది. తరువాత దీని ఇంపార్టెన్స్ గుర్తించి ఈరోజు చూసుకుంటే నాకు తెలిసి దాదాపుగా 29 కోట్ల మంది సభ్యులు సహకార వ్యవస్థలో ఉన్నారు. అంటే ఇది ఎంత పెద్ద వ్యవస్థ ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది ఈ వ్యవస్థతో ముడిపడి ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా గుర్తించింది. గుర్తించడమే కాదు, కేంద్రంలో పెద్దలు అమిత్ షా గారి చేతిలో పెట్టారంటే ఈ శాఖకి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరం కూడా
గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. జూన్ 12 నాటికి కాపు భవనాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగరంలోని ఇరుగాలమ్మ గుడి వద్ద ఉన్న కాపు భవనానికి అదనపు అంతస్తు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. 2014-19 మధ్యకాలంలో అప్పటి ముఖ్యమంత్రి సంకల్పం మేరకు జిల్లాకు ఒక కాపు భవన్ ఉండాలని నిర్ణయించారని మంత్రి గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో 13 జిల్లాల్లో కాపు భవన్లు నిర్మించాలని ఆ బీసీ కార్పొరేషన్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, వాళ్ళు ప్రతి జిల్లాలో కలెక్టర్స్ కి ల్యాండ్స్ ఐడెంటిఫై చేయమంటే నెల్లూరులో 41వ డివిజన్ లో ఆ డివిజన్ లో 3 ఎకరాల 43 సెంట్లు ఆ రోజు ఐడెంటిఫై చేయటం, దానికి కాపు భవన్ ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని వెంటనే కట్టాలనే ఉద్దేశంతో పిల్లల సపోర్ట్ తో ఒక 1 crore రూపీస్ దీనికి యాక్చువల్ గా ఆ రోజు కలెక్టర్ గా డిపాజిట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి కొంత తీసుకుని దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ కట్టాము. అయితే గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిలిపేయటం వల్ల ఉన్నది ఏదైతే సీలింగ్ కూడా అన్ని కూడా ఊడిపోయినాయి. ఈ మధ్య మళ్ళా చూస్తే కొంత ఆక్యుపై కూడా చేసుకున్నారన్నారు. దానికి యాక్చువల్ గా ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఎవరు ఆక్యుపై చేసుకున్నా ఇమీడియట్ ఖాళీ చేయించండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే టిట్ హౌసెస్ గానీ స్థలం గాని ఇచ్చి 2.5 లక్షలు శాంక్షన్ చేస్తాం. అంతేగాని ఏదైతే కాపు భవన్ కోసం ప్రత్యేకంగా 3 ఎకరాల 43 సెంట్లు చేసాం, దానికి ఉంచండి చెప్పడం జరిగింది. దాని మీద అధికారులు పోతున్నారు. అయితే ఈ మధ్య ఇక్కడ 2-3 ఫంక్షన్స్ జరిగినాయి. ఆ ఫంక్షన్స్ కి నేను కూడా వచ్చాను యాక్చువల్ గా. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారంటే పైన చూడండి సార్, సీలింగ్ పైన పడిపోతుంది, ఎత్తుపడుతుంది, వాటర్ లీకేజ్ అవుతుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాపర్ ఫెసిలిటీ లేదు అడిగారు. అప్పుడు యాక్చువల్ గా వెంటనే దీన్ని చేయించాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫ్లోర్ వేయాలనే ఉద్దేశంతో ఎస్టిమేషన్ వేయించమన్నాను. ఎస్టిమేషన్ వేస్తే దీనికి దాదాపు 2 కోట్లు సుమారుగా అవుతుందన్నారు. దానికి 1 crore మరొక 1 crore మా నారాయణ గ్రూప్ నుంచి మా పిల్లల్ని దీనికి స్పాన్సర్ చేయమన్నాను. వాళ్ళు స్పాన్సర్ చేస్తామన్నారు. మిగతాది ఇతర సోర్సెస్ ద్వారా నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. దాని మీద వెంటనే టెండర్ పిలిచారు. దాని మీద ఈరోజు యాక్చువల్ ఇక్కడ దీని అటు గిరి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. శ్రీధరెడ్డి గారు వేరే పని ఉండటం వల్ల ఆయన ఈరోజు దీనికి రాలేకపోయారు చెప్పారు. వారి తరఫున యాక్చువల్ గా గిరి వచ్చారు. ఈ రోజు దీనికి శంకుస్థాపన చేశాం. సో జూన్ 12వ తేదీ దీనికి కంప్లీట్ చేయాలి అధికారులకు ఆదేశించాను. రాష్ట్రంలో క్యాలెండర్ ఇయర్ మారుతుంది కానీ కూటమి పాలనలో ప్రభుత్వం నాయకుల క్యారెక్టర్లో మార్పు కనిపించడం లేదని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆక్షేపించారు. మహిళలకు 6 పథకాల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కూటమి వాటిని అమలు చేయకపోగా వారికి అర్థనాదాలు, అఘాయిత్యాలు, అబద్దాల్ని మిగిల్చిందని విమర్శించారు. ఆ బాధితులకు వైసీపీ అండగా నిలబడిందన్న ఆమె కొత్త సంవత్సరంలో కూడా తమ పార్టీ మహిళలకు ఆ భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. ఏడాది కాలంలో మహిళలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో కాలం గడిపారు, ఎలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు అనే విషయాన్ని మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. మనం తీసుకుంటే క్యాలెండర్ ఇయర్ మారుతుంది తప్ప ఈ కూటమి పాలనలో ప్రభుత్వం అలాగే నాయకుల తాలూకా క్యారెక్టర్ లో మాత్రం ఎటువంటి మార్పు చూడని పరిస్థితి మనం గమనించాం. 6 పథకాలతో ఆశ చూపి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అనేది ఈ రోజు తీసుకుంటే మహిళలకు ఆర్తనాదాలు, అఘాయిత్యాలు, అబద్దాల్ని మిగిల్చింది. ఈ కూటమి అధికారంలోకి వచ్చి 540 రోజులు గడిచాయి. ఈ 540 రోజుల్లో 5 కోట్ల మంది ప్రజలకు
వాళ్ళ తాలూకా నమ్మకాన్ని వమ్ము చేయడమే కాకుండా అమ్మకానికి పెట్టేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నెలకో డ్రామా, రోజుకొక అబద్ధం, గంటకొక అరాచకం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి. 2025వ సంవత్సరం కూటమి పాలనలో శాంతి భద్రతల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి ఎన్నో చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా, మహిళలకి శాంతి భద్రతల పరిరక్షణలో, ప్రజలకి రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అభివృద్ధి ఎలానూ లేదు, అలాగే సంక్షేమము ఏ కోసనా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రక్షించాల్సిన పాలకులు ఈరోజు ప్రజల్ని భక్షిస్తూ ఉండే పరిస్థితి, అలాగే ప్రజలకి భద్రత కల్పించాల్సిన పాలకులు వాళ్ళని హింసకు గురి చేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన పాలకులు ఈరోజు అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఒక ఆటవిక రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ఉంటుందో అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. పూర్తిగా పోలీస్ వ్యవస్థని కక్ష సాధింపు రాజకీయాలకు వాడుకుంటూ ఉండే పరిస్థితి. ఎంతసేపు పోలీసుల్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతల మీద, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టులు చేయడం మీదే దృష్టి సారిస్తున్నారు తప్ప ప్రజల భద్రత, మహిళల రక్షణ ఈరోజు గాలి కొదిలేశారు. మొదటి 6 నెలలు చూసుకుంటే హనీమూన్ పీరియడ్ కదా అని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. తర్వాత జనవరి 1 నుంచి ఈ రోజు వరకు 365 రోజులులో ఎంత దారుణంగా శాంతి భద్రతలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దెబ్బతినడమే కాకుండా రోజు రోజుకి నెలలు గడుస్తున్న కొలిది శాంతి భద్రతల్లో దిగజారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు ఈ రాష్ట్రం క్రైమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. 2025వ సంవత్సరం అనేది ఒక చీకటి సంవత్సరంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నిలిపింది. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే మద్యం ఏరులై పారుతూ ఉంది, గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉండే పరిస్థితి. ఈ రోజు 90,000కు పైగా బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక బెల్ షాప్స్ ఏర్పడమే కాకుండా పెర్మిట్ రూమ్స్ కూడా అఫీషియల్ గా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు మహిళల్ని, చిన్నారుల్ని, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ మద్యము, గంజాయి, డ్రగ్స్ కి బానిసలై ఏ విధంగా మహిళల జీవితాలని నాశనం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.